హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్‌కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం ఇలా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయడం వల్ల మనకి పైపింగ్ క్లాత్ అనేది ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేయడం వల్ల కస్టమర్ దగ్గర మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఏ కలర్ క్లాత్‌తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతోటి మీరు స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదండి. ఇక్కడ నేనైతే క్రాస్ పీసే తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్‌ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ పైపింగ్‌ని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి ఈ పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్‌గా వస్తుంది. అలాగే ఇక్కడ మనం పాదాన్ని మార్చే పని కూడా ఉండదు. అంటే ఈ నార్మల్ పాదంతోనే ఈ థ్రెడ్ పైపింగ్‌ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్‌ని స్టిచ్ చేయడం కుదరదనమాట. ఖచ్చితంగా వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ థ్రెడ్‌ని తీసుకొని క్లాత్‌కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి థ్రెడ్ పైపింగ్ అనేది ఎక్కడా కూడా లూజ్ రాకుండా స్టిఫ్‌గా నీట్‌గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి పావించి వెడల్పు ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు కింది వైపున ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో ఈ పైపింగ్ కూడా అంతే వెడల్పు ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్‌ని ఫస్ట్ అయితే లైనింగ్ పీస్‌కి జాయింట్ చేసుకోవాలి. చూడండి, లైనింగ్‌కి జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి జాయింట్ అయితే పడింది కదా! అంటే ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఖర్చు వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్‌ని తీసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఎడ్జెస్ 2 కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు పైపింగ్ వచ్చేసి కింది వైపుకు ఉండాలి. అంటే మనకి ఈ పైపింగ్ వచ్చేసి లైనింగ్ పీస్‌కి అలాగే మెయిన్ పీస్‌కి మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఎడ్జెస్ 2 కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు పైపింగ్ మీద పడకుండా పైపింగ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోండి. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. మీకు ఇక్కడ స్టిచ్ కనిపించకూడదు అనుకుంటే థ్రెడ్ పక్కనే అయినా స్టిచ్ చేసుకోండి, అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హ్యాండ్స్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసాము అంటే మనకి క్లాత్ అనేది ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. కస్టమర్ బ్లౌజెస్కి ఇలా స్టిచ్ చేసాము అంటే మనం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.